62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు గూగుల్లో చూసినప్పుడు లైఫ్ ఆఫ్టర్ స్పైన్ సర్జరీ అనేది చాలా హిట్ గా ఉన్నది యాక్చువల్గా. అంటే మేము పని ఎట్లా చేసుకోవచ్చు, డ్రైవింగ్ ఎంతకాలం చేసుకోవచ్చు, బరువులు ఎత్తవచ్చా, ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడడానికి ఎంత సమయం పడుతుంది, సో దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది లైఫ్ ఆఫ్టర్ స్పైన్ సర్జరీ? It depends on patient profile. Okay. It depends on the problem profile. మనం ఏ ప్రాబ్లంకి చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే ట్యూబర్క్లోసిస్ కోసం సర్జరీ చేసాము, ఆర్ ఇన్ఫెక్షన్కి సర్జరీ చేసాము, కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. సో యాంటీబయాటిక్స్ కొద్ది రోజులు వాడాలి, ఎక్కువ రోజులు రెస్ట్లో ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ. అలా కాకుండా డిస్క్కి చేసాము. సో డిస్క్ చేస్తే వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ వీ డిడ్ ఇట్ ఫర్, సో ఎన్ని లెవెల్స్ చేసాము, ఎంత ప్రాబ్లం ఎక్కువ ఉంది, సో దీన్ని బట్టి వేరే ఉంటుంది. ఫిక్సేషన్ చేస్తే అసలు ఎన్ని లెవెల్ చేయాల్సి వచ్చింది. సో ఈచ్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్, ఈచ్ ప్రాబ్లమ్ ప్రొఫైల్ ఇస్ డిఫరెంట్. సో మనం కస్టమైజ్ చేసుకొని చేయాలి. సో రిటర్న్ టు నార్మల్ లైఫ్ ఈజ్ వెరీ 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 పాసిబుల్. యూ విల్ నెవర్ బీ లిమిటెడ్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ స్పైన్ సర్జరీ. బట్ దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఫాలో ఫ్యూ ప్రికాషన్స్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఆర్ నాట్ సేమ్ యాజ్ ఐ యామ్. మీ డిమాండ్స్ వేరు, బాడీ డిమాండ్స్ వేరు, నా బాడీ డిమాండ్స్ వేరు. సో కొంతమంది మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, పేషెంట్ మనకి వస్తారు కదా, క్లయింట్స్ వచ్చినప్పుడు దే ఆస్క్, సార్ మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఐ డూ గో ఫర్ వాకింగ్, జిమ్, పెద్ద లావుగా ఏం లేను, మజిల్ స్ట్రాంగ్ ఉన్నాయి, నాకెందుకు వచ్చింది అని అడుగుతారు. సో లావుగా స్థూలకాయ ఉండే వాళ్ళకి వస్తూ ఉంది, అండ్ యాక్టివిటీ చేసుకునే వాళ్ళకి వస్తుంది. సో డిఫరెంట్ సిచ్యువేషన్. సో ఐ కెనాట్ సే ఇప్పుడు బాగా లావుగా ఉండి డిస్క్ వచ్చిన ఆయనని, సన్నగా ఉండి యాక్టివిటీ చేసుకుని డిస్క్ వచ్చిన ఆయనకి ఒకే ప్రికాషన్స్ అని మనం అడ్వైజ్ చేయలేం. సో దేర్ లైఫ్స్ ఆర్ డిఫరెంట్. సో ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వచ్చిన అబ్నార్మల్, జిమ్లో అబ్నార్మల్ వెయిట్ బేరింగ్ వల్ల వచ్చిండొచ్చు, అబ్నార్మల్గా వెళ్ళైతే బాడీ కంటే ఎక్కువ వెయిట్ లేపడం వల్ల వచ్చిండొచ్చు, సో వాళ్ళు అసలు వెయిట్ లేకపోవడం వచ్చింది. సో వాళ్ళ రీహాబిలిటేషన్ వేరే ఉంటుంది. సో ద వే హీ సీస్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీ సీస్. సో ఇప్పుడు కొంచెం అసలు యాక్టివిటీ లేనైనా ఇమీడియట్గా రియలైజేషన్ అయిపోయి స్పైన్ సర్జరీతో నేను బాడీ బిల్డింగ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో అండ్ అట్ ద సేమ్ టైం హైపర్ యాక్టివ్ ఉండే వాళ్ళు కూడా, నేను మళ్ళీ వెంటనే ఫుట్బాల్కి వెళ్ళిపోతాను, వెంటనే క్రికెట్ ఆడేస్తాను అంటే కుదరదు. ఇట్ ఈస్ నాట్ ఏ లిమిటేషన్, బట్ ఇట్ హ్యాస్ టు బి అడాప్టెడ్. మనం అడాప్ట్ చేసుకొని, బట్ యూ విల్ ఎవెన్చువల్లీ గెట్ బ్యాక్ టు ద స్టేజ్. యూ హ్యావ్ టు గివ్ టైం. వెన్నుపూస సర్జరీ అనగానే కొన్ని అప్రిహెన్షన్స్ ఉంటాయి అంటే చాలా మందికి. అంటే ఇప్పుడు ఏదో మోకాలు సర్జరీ అయినాక కొద్దిగా పాడైన ఏం కాదు, కొన్ని రోజులు నడవచ్చు అని. వెన్నుపూస అయిందనుకో, నేను వీల్ చైర్కి పరిమితం అవుతానా అయింది అని చెప్పేసి కొంతమంది సెర్చ్ చేయడం, ఆ రకంగా అప్రిహెన్షన్స్ రావడం జరుగుతుంది. సో హౌ సేఫ్ ఇట్ ఈస్ స్పైన్ సర్జరీ ఇన్ దీస్ డేస్? ఇది సర్జరీ అనే దానికంటే కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఫర్ వాట్ ఆర్ వీ డూయింగ్ సర్జరీ ఫర్, అండ్ ఇంకోటి ఏంటంటే సర్జరీ చేయకముందు న్యూరలాజికల్ స్టేటస్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజీ సర్జరీకి ముందు ఇఫ్ ఇట్ ఈస్ డ్యామేజ్డ్ పర్మనెంట్లీ, ఇందాక మనం అనుకున్నట్లుగా మజిల్ వీక్నెస్ వచ్చింది, అన్నం నడవలేకపోతున్నాం, చేతులు వస్తువులు నిలబడట్లేదు, వీక్నెస్ వచ్చింది అన్నప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇంప్రూవ్ అవుద్ది, ఎంత ఇంప్రూవ్ అవుద్ది అనేది చెప్పడం కష్టం. అసలు ఇంప్రూవ్ అవుద్దా లేదా, ఎంత డ్యామేజ్ ఉందని దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ప్రీ సర్జరీ డిసీజ్ ప్రొఫైల్ మీద పోస్ట్ సర్జరీ రిజల్ట్స్ అనేవి మోస్ట్ కామన్లీ డిపెండ్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సర్జరీ వీఆర్ డూయింగ్ ఫర్, సర్వికల్ స్పైన్ చేస్తున్నామా, డార్సల్ స్పైన్ చేస్తున్నామా, లంబార్ స్పైన్ చేస్తున్నామా, దాన్ని బట్టి క్రిటికాలిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద డిసీజ్ వీఆర్ డూయింగ్ ఫర్, అది సింపుల్ డిస్కా, లేకపోతే ట్యూమరా, లేకపోతే ఇంకేమైనా డిసీజ్ ఉందా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా. సో డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. కానీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఇఫ్ యూ హ్యావ్ నో పర్మనెంట్ డెఫిసిట్ బిఫోర్ సర్జరీ, అంటే ఫుడ్ డ్రాప్ వచ్చేసింది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ L5S1 డిస్క్ ఉంది అనుకున్నాం, దానివల్ల సయాటిక్ పెయిన్ వచ్చి ఫుడ్ డ్రాప్ వచ్చేసింది. సో సర్జరీ తర్వాత ఇంప్రూవ్ అవుతుందా అంటే ఆన్సర్ లేదు, మే ఆర్ మే నాట్ ఇంప్రూవ్. సో ఇట్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సర్జరీ, ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ ఈవెన్ బిఫోర్ ద సర్జరీ. సో ఇట్లా సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి తప్పితే స్పైన్ సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ అయిన సిచ్యువేషన్స్ రేర్. దే ఆర్ నాట్ అన్నోన్, బట్ దే ఆర్ రేర్. సో వాటికి డిఫరెంట్ ఫ్యాక్టర్ మనం డిస్కస్ చేసుకున్నట్టు వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట.